ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరవాకు టీవీ ఛానళ్లకు నా యొక్క శుభములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క బసం బుధవారం యొక్క ఆరాధన కొరకు మనం అందరం ప్రపంచమంతటా సిద్ధపడుతున్నారు. క్రీస్తు తన రిక్తునికి ఎలా చేసుకున్నాడు, తన జీవితంలో తన జీవితాన్ని మన కొరకు ఎలా త్యాగం చేశాడు. మరి అపోస్తలుడైన పౌలు మరి కొన్ని విషయాల ఫిలిప్పీలకు ఏ విధంగా హెచ్చరిక ఇచ్చాడు. ఆయన తన రిక్తునిగా చేసుకున్న విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నేడల మీరు ఏక మనసులాగున్నట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారు ఉండి ఒక్క దాని ఎందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. ఏక మనసు అంటే చూడండి, కీర్తన గ్రంథం 133 అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనంలో 2వ వచనంలో మనం ఐకమత్యం అంటే ఎలా ఉంటే తెలుసుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయిబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. చూడండి, పరిమళం అంటే సువాసన. మనం ఐకమత్యం కలిగి ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంట? సువాసన, మంచి వాసన వస్తుందంట. మనం ఎంత చక్కగా మన జీవితాన్ని లీడ్ చేసుకోవచ్చు అంటే మనం ఐకమత్యం కలిగి ఉంటే. దానికి మరి కీర్తనాకారుడు మనకు చెప్పాడు అనమాట. మళ్ళీ మనం ఫిలిప్పీలు రాసిన పత్రికలకు వస్తే చూడండి, ఇక్కడ 3వ వచనంలో కక్ష చేతనైనను వృధాత్సేమి చేతను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచి. చూడండి ఎట్లా ఉండాలి, ఏక మనసు కలిగి ఎలా ఉండాలి. కక్ష చేత ఎప్పుడైతే మన మనసులో కక్ష ఉంటుందో మనం ఏక మనసు ఉండలేం. ఇంకా వృధాత్సేయం అంటే ఏంటి? ఒట్టిగా గర్వపడకూడదు, ఒట్టిగా డంబం పడకూడదు. ఏమీ చేయలేకుండా వినయమైన మనసు గలవారై. ఎప్పుడైనా కూడా వినయమైన మనసు ఉంటే ఏం జరుగుద్దమ్మా? మరి దేవుడు తన వినయ మనసు కలిగిన వాళ్ళు కాబట్టే మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ వచనంలో వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచొచ్చు. అంటే ఒకరికొకళ్ళు మనం ఎదుటి మనిషిని గురించి తక్కువ అంచనా వేయకూడదు, ఎదుటి మనిషి గురించి ఎక్కువగాను ఆలోచించుకోకూడదు, తక్కువగాను ఊహించుకోకూడదు. అక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మరి మన యొక్క బసం బుధవారం ఆరాధనలో మనం పాల్గొన్నాం. అయితే మీలో ప్రతివాడును తన సొంత కార్యములు, మానవునికి సహజంగా స్వార్థం ఎక్కువ. ఆ స్వార్థమే జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకని అంటాడు 4వ వచనంలో స్వంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. అందుకని అంటాడు ఆజ్ఞల్లో ఒకరినొకరు ప్రేమించుకోమంటాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకోమంటున్నాడు. ఇక్కడ 5వ వచనంలో అంటాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఎప్పుడైతే మీరు క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటారో మీలో కక్ష ఉండదు, మీలో కోపం ఉండదు, మీలో అసూయ ఉండదు, వేరే వాళ్ళమనే భావన కలగదు, ఏక మనసే ఉంటుంది. అందుకని అంటాడు 6వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి. చూడమ్మా, ఒకరినొకరు యోగ్యంగా ఎంచుకోవాలంటే ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి నేను గొప్ప అనే మాట అని అనుకోలేదు. ఇక్కడ అంటున్నాడు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని. చూడండి, ఇంత మంచి లెవెల్ కలిగిన లైఫ్ని తను తగ్గించుకున్నాడు. ఎందుకు అంటే మనందరి కోసం, మనందరి రక్షణ కోసం, మనం అందరం బాగుపడటం కోసం, మన కోసం తన జీవితాన్ని, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, తన రక్తాన్ని కార్చాడు. అందుకు చూడండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన తానే రిక్తునిగా చేసుకునేను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రేక్షకులారా, వాక్య రూపేణ చూస్తే మనుషుని పోలికగా పుట్టాడు. ఆయన దేవుని పోలికగా ఉన్నప్పటికీ, ఆయన దేవుడు అయినప్పటికీ, ఆయనకు రాజు అయినప్పటికీ, రారాజు అయినప్పటికీ కూడా తన యొక్క స్వరూపాన్ని తన దాసునిగా ఉంచుకొని తన తానే రిక్తునిగా చేసుకున్నాడు. తనకు తానే నాకేమీ లేదు, నథింగ్, ఐఎమ్ నథింగ్ అంటున్నాడు. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క సమయంలో మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి, చూడటానికి మనుషుడిగా ఉన్నాడు, కానీ తన స్వరూపం మనుషునిగా ఉంది. కానీ తన జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందమ్మా? దేవునితో అంటుకట్టబడి ఉంది. కాబట్టి తను ఎలా ఉండగలిగాడు? మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా. చూడండి, ఆఫ్టర్ ఒక చిన్న దెబ్బ తగిలిందనుకో మనం ఎంతగానో భయపడతాం, మనం ఎంతగానో ఫీల్ అవుతాం, గుచ్చుకుంటే మనం భరించలేం. కానీ ఆయన మరణం పొందినంతగా, అంటే తన జీవితాన్ని త్యాగం చేసిన, నేను చచ్చిపోయినా పర్వాలేదు,
నా ప్రజలకు రక్షణ కావాలి. నా జీవితం పోయినా పర్వాలేదు, నా రక్తం కారినా పర్లేదు, నన్ను సిలివేసినా పర్లేదు, నన్ను ఏం చేసినా పర్వాలేదు, నా ప్రజలకు రక్షణ కావాలని ఒక్క టార్గెట్ పెట్టుకున్నాడు మన క్రీస్తు. ఆ టార్గెట్లో తను గెలిచాడు. అర్థమవుతుందమ్మా? అయితే అనగా సిలువ మరణం పొందినంతగా నన్ను చంపండి, కొట్టండి, ఏదన్నా చేయండి. అందుకే పిలాతు అన్నప్పుడు ఏమన్నాడు, నువ్వు నిజంగా నువ్వు యూదులకు రాజు అంటే నీవు అన్నట్టే అన్నాడు. నేను యూదులకు రాజునే అని ప్రభుడుగా మాట్లాడలేదు, నువ్వు అన్నట్టే, నీ నోటుకుండా వచ్చిన మాటే నెరవేరును గాక అని దాని అర్థం అన్నమాట. విధేయత చూపి సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకునేను. చూడండి, తను తాను తగ్గించుకున్నాడండి. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోకూడదు. మనకి ఎన్నున్నా, మనకి భూములున్నా, జాగలున్నా, మనకు చదువున్నా, ఏదున్నా, మనకు ఉద్యోగం ఉన్నా మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని దీవిస్తాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవాలండి. దేవుడు తన యొక్క ప్రాణాన్ని త్యజించుకున్నప్పటికి కూడా తన సిలువలో తన అక్కడికి కూడా ఏమన్నాడు, నన్ను వీరేమి చేయొచ్చున్నది వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అప్పటికి కూడా ఆయన ఓర్పు పడుతూనే ఉన్నాడు. ఆయన శిక్షించాలనుకుని శిక్షించగలడు, ఆయన ఈ మరణదండం చేయాలని చేయగలడు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, ఈ సమయంలో, ఈ లెంట్ డేస్లో, ఈ ఉపవాస దినాల్లో మనం తగ్గించుకోవాలి. ఎంతగా అంటే మనం పొరుగు వారిని ప్రేమించేనంతగా. కాబట్టి ఈ యొక్క అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు ఏ విధంగా హెచ్చరికిస్తా ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి అని అంటున్నాడు. నేను అలా నడుచుకున్నా, మీరు కూడా చూడండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీరు మారు మనసు పొందండి, ఏక మనసు గలవారై ఉండండి, కక్ష ఉండొద్దు. వృధా అతిశయం అంటే దాన్ని ఏమంటారమ్మా, అనవసరంగా అతిశయపడద్దు. అనవసరంగా అతిశయం వ్యర్థం అనే ప్రసంగం రాసిన గ్రంథంలో అతిశయపడొద్దమ్మా. మనం హెచ్చించుకోవద్దు, తగ్గించుకోమన్నాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడును అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో మనం తగ్గించుకొని ఉపవాస దినాల్లో ఆకలిగా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుడు తన కృపా సహాయం మనందరికీ కలుగుజేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, ఈ యొక్క నా తండ్రి సాయంకాల సమయంలో ఈ బుధవారం ఆరాధనలో మీరు తోడుగుండండి ప్రభా. ఇది మొదలుకొని లెంట్ డేస్లో నీ కృపా సహాయం దయచేయండి ప్రభా. ప్రపంచమంతటా నా తండ్రి సిలువ ధ్యాన దినాలలో ఉన్నాం కాబట్టి నా ప్రభా, ఈ సిలువ ధ్యాన దినాలలో మేము సమర్పించుకోలేకపోతున్నాం ప్రభా. నా నాయన, మీరు రిక్తునిగా ఎలా చేసుకున్నారో మా జీవితాన్ని కూడా అలా చేసుకోవడానికి మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆస్వాదించండి. వాక్య భాగం ద్వారా మిమ్మల్ని మేము మహింపరచమని మేము అనుకుంటున్నాం అయ్యా. నా తండ్రి, ప్రార్థన ద్వారా మా విజ్ఞాపన మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి. మేము కక్ష చేత అయ్యా, అసూయ చేత ఉండకూడదు. ఏక మనసు కలిగి, సహోదర ప్రేమ కలిగి, నా తండ్రి, మేమంతరం ఒకే రొట్టెలో, ఒకే ద్రాక్షారసంలో మేము పాలు పంచుకుంటున్నాం కనుక అట్టి ఆశీర్వాదం నా తండ్రి మేము ఒకే మనసు కలిగి ఉంటాం. కావాల్సిన ప్రతి దీవెన దయచేయమని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ ఈ సాయంకాల దీవెనతో మొదలుకొని నా ప్రభు తిరిగి మళ్ళీ మేము లెంట్ డేస్ అయిపోయే వరకు నా తండ్రి అయ్యా, మళ్ళీ ఈస్టర్ పండుగ ఆనందంలో పాల్గొనే వరకు ఈ ఉపవాస దినాల్లో మీ కృప, మీ దయను మా పైన కుమ్మరించి మా సహాయం చేయమని నా తండ్రి, ప్రతి ఒక్కరూ మరి నా తండ్రి ఏక మనసు కలిగి ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని దయచేయమని, మా మనసును మీరు సరిచేసి నా తండ్రి మీరు మమ్మల్ని ఎత్తి పట్టుకుని మీరే కృప చూపించమని సమస్త ఘనత మహిమ ఆధిపత్యం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.